హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి వాటర్ బాటిల్స్ మనం పిల్లలకి ఎప్పుడు స్కూల్ పంపిస్తూ ఉంటాము. అవైతే ఒక్కొక్కసారి మూత అనేది అవి ఫిట్‌గా కూర్చోదు. ఇంకొకటి లీకేజ్ అవుతూ ఉంటుందన్నమాట. కింద అనేది చాలా సింపుల్‌గా మనం పడేయకుండా ఇలా రీయూజ్ చేసేయండి. ఇలా లీక్ అవుతుందని మనం పడేయకుండా అలాగే మన ఇంట్లో అలాగే మనం ఉంచేస్తూ ఉంటాము స్టోర్ రూమ్‌లో. పడేయడానికి మనకు అస్సలు మనసుండదన్నమాట. చాలా అందంగా ఉంటాయి కాబట్టి. ఇలా రీయూజ్ చేసేయండి. ఇందులో అయితే మాత్రం చాలా అందమైన 4 ఐడియాస్ ఉన్నాయండి. అంతేకాదు నో కాస్ట్ ఆర్గనైజర్ అన్నమాట. జీరో కాస్ట్ అండి. తప్పకుండా ట్రై చేసేయండి. నా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్స్ మనం ఎలా రీయూజ్ చేయాలో చూసేద్దామండి. దీన్ని ఇలా ఓపెన్ చేసి సెపరేట్ చేశానండి. ఇప్పుడు ఇలా 2 బాటిల్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మార్కర్ సహాయంతో ఇలా నేను మిడిల్‌లో లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నానండి. 2 బాటిల్స్‌కి నేనైతే లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నానండి సరిసమానంగా. ఇప్పుడు మనం లైన్స్ డ్రా చేసిన దగ్గర మనం కట్ చేసుకోవాలండి. కత్తినైతే నేను స్టవ్‌లో హీట్ చేసుకొని ఇలా తొందరగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా మనం లెవెల్‌గా కట్ చేసుకోవాలి. ఆ లైన్స్ డ్రా చేసిన దగ్గర. అలాగే 2 బాటిల్స్‌కి ఇలాగే మనం సేమ్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకున్నానండి. ఇలా 2 ఇంచ్ క్లాత్ అనేది ఇలా తీసుకొని పైన భాగం కనిపియకుండా ఉండడానికి బాటిల్ పైన ఇలా నేను ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టాప్లర్ సహాయంతో పిన్స్ అనేది కొట్టుకుంటున్నానండి. ఇలాగే రౌండ్ షేప్‌లో చూడండి ఇలా నేను కొట్టుకుంటున్నాను. ఇలా పిన్సే కాదండి. ఇలా ఫెవికల్ కూడా యాడ్ చేసి మనం అంటించుకోవచ్చండి. చాలా ఫిట్‌గా ఉంటుంది. అస్సలు రాదనమాట. ఇలాగే నేను లోపల మరియు బయట ఇలా నేను ఎక్స్‌ట్రా ఉంటే కట్ చేసుకొని ఇలా 2 బాటిల్స్‌కి ఇలా క్లాత్‌ని పైన ఇలా ఫోల్డింగ్ చేసుకొని తయారు చేసుకున్నానండి. ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెండింటిని ఇప్పుడు ఒక వేస్ట్ అట్ట ముక్క ఒకటి తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను లైన్స్ డ్రా చేసుకుంటున్నానండి మార్కర్ సహాయంతో. చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత షేప్ అనేది ఇలా ఉంటుందండి. ఇలా నేను ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని క్లాత్ పైన ఇలా అట్ట ముక్కను పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ అట్ట ముక్క ఎంత సైజు ఉందో అంత సైజ్ మనం క్లాత్ అనేది తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా నేను ఫోల్డింగ్ చేసుకుంటూ పిన్స్ అనేది కొట్టుకుంటున్నానండి. అటు ఇటు చివర్లో ఇలా. ఇప్పుడు సైడ్స్‌లో మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి అవ్వదనమాట. ఇలా నేను సైడ్స్‌లో ఇలా నేను కట్ చేసుకుంటున్నానండి కొద్దిగా. ఇలా కట్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా నేను ఫోల్డింగ్ చేస్తున్నానండి. ఇలాగే మనం అటువైపు కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా పిన్స్ కొట్టుకోవాలండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనం క్లాత్‌లో ఫోల్డింగ్ చేసుకోవడం. చాలా సింపుల్‌గా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ పిన్స్ అంతా కొట్టుకోవాలండి. చూడండి ఇలా అంతా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బాటిల్స్ మనం తీసుకోవాలండి మనం ప్రిపేర్ చేసినవి. చూడండి ఇలా 2 పీసెస్‌ను మనం ఒక దగ్గర చేర్చి ఇలా మనం లెవెల్‌గా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ హోల్స్ పెట్టుకోవాలండి. ఒక పీస్ తీసుకొని ఇలా మనం హోల్స్ పెట్టుకున్న దగ్గర దారాన్ని ఎక్కించుకోవాలండి. ఇలా 2 పీసెస్‌కి మనం హోల్స్ పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను సిజర్ సహాయంతో హోల్స్ పెడుతున్నానండి. ఇక్కడ వెనకాల ఇలా కొద్దిగా రంధ్రం చేసుకోవాలండి అంతే. చూడండి హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇలాంటి ఒక థ్రెడ్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం హోల్స్ పెట్టిన దగ్గర ఇలా మనం వెనకాల వేసుకోవాలండి. ఇప్పుడు ఈ దారాన్ని మనం ఇలా పైనకు వేసుకోవాలండి. ఇలా వేసుకొని వెనక భాగాన్ని తీసుకొని మనం ఇలా ముడులు వేసుకోవాలండి. చాలా టైట్‌గా ఉంటుంది ఇలా మనం వేసుకొని ముడులు వేసుకోవడం వల్ల. ఇలాగే ఇంకొక పీస్ కూడా మనం తీసుకొని ఇలాగే సెట్ చేసుకొని ఇలా 2 పీసెస్‌ని మనం సెట్ చేసిన తర్వాత ఇలా కింద నేను బాటిల్ కింద ఇలా కొద్దిగా గమ్ యాడ్ చేస్తున్నానండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకా పడకుండా ఉండాలంటే ఇలా నేను డబుల్ సైడ్ టేప్ ఒకటి తీసుకొని ఇలా నేను స్టిక్కర్ విప్పుకొని ఇలా నేను కింద పెట్టుకున్నానండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇదైతే మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. దీనైతే నేను కిచెన్‌లో పెట్టుకున్నానండి. ఇలాంటి ఐటెమ్స్ మనం పెట్టుకోవడానికి చాలా బావుంటుంది అండ్ అందంగా ఉంటుందండి. ఇందులో మనం స్పూన్స్, నైఫ్స్ ఇలాంటి స్పాచులాస్ ఇలాంటి బేకింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చండి. చాలా అందంగా ఉంటుంది. నో కాస్ట్ ఆర్గనైజర్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సెకండ్ టిప్ అండి. ఇలా బాటిల్ మీద పైన కట్ చేసాం కదండీ 2 పీసెస్‌ను. దీన్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఒక సిజర్ తీసుకొని ఇలా నేను పైన భాగాన్ని కట్ చేస్తున్నానండి. ఇలాగే సేమ్ ఆ పీస్ కూడా మనం కట్ చేసుకోవాలండి. ఇలా 2 పీసెస్‌గా కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా మనం స్టవ్‌లో హీట్ చేసుకొని ఇలా మనం ఈ 2 పీసెస్‌ను ఇలా మనం అంటించుకోవాలండి. చూడండి ఇలా నేను స్టవ్‌లో హీట్ చేసుకొని ఇలా 2 పీసెస్‌ను అంటించుకున్నానండి. చూడండి ఎక్కడ గాని గ్యాప్ లేకుండా చాలా ఈజీగా నేను ఇలా అంటించుకున్నానండి 2 పీసెస్‌ను. ఇప్పుడు ఆ బాటిల్ క్యాప్ యొక్క మూత తీసుకొని ఇలా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మనం సెట్ చేసిన తర్వాత
ఇదైతే మంచి చిన్న లిటిల్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. మల్టీపర్పస్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే నేను ఇలా హుక్స్ పెట్టుకుంటున్నానండి. నేను స్టిచింగ్ చేశాను కాబట్టి ఇలాంటి ఐటమ్స్ చాలా ఈజీగా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇవైతే అక్కడ ఇక్కడ మిస్ అయిపోతుందండి. ఇందులో కేవలం ఇలాంటివే కాదండి, ఇలాంటి సూదులు కూడా మనం వేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనకు దొరికిపోతుందన్నమాట. చాలా భద్రంగా ఉంటుందండి. తొందరగా మనకు దొరికిపోతుంది. ఇలాంటి వాటితో మనం స్టోర్ చేసి ఒక దగ్గర మనం పెట్టినట్లయితే. అంతేకాదండి, ఇందులో మనం మన శారీస్ పిన్స్ లేదా హెయిర్ పిన్స్ అలాంటివి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్. అండ్ తొందరగా దొరుకుతుందండి. చాలా సేఫ్గా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అనేవి. ఇందులో మనం స్టోర్ చేసుకొని ఇక మూత మూసుకోవడమే అండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ గట్టిగా ఉంటుందండి. ఇలా మనం ఓపెన్ చేసుకొని మనం తీసుకోవడమే. చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ఈ టిప్ అనేది ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మూడో టిప్ అండి, ఇలా మనం పైన క్యాప్స్ను కట్ చేసాం కదా, ఇలా మిడిల్లో ఉన్న పీస్ను మనం పడేయకుండా దీన్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఇది కూడా చాలా అందమైన ఐడియా అండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా నేను 2 పీసెస్ తీసుకున్నానండి. ఇలా ఒక వేస్ట్ అట్టముక్క తీసుకొని ఇలా ఈ పీసెస్ను ఇలా అట్టముక్క పైన పెట్టుకొని ఇలా నేను ఒక మార్కర్ సహాయంతో ఇలా లైన్స్ అని డ్రా చేసుకుంటున్నానండి. ఆ షేప్ ఎలా ఉందో అలా నేను లైన్ అనేది ఇలా సర్కిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఇంకొక పీస్ కూడా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలండి ఆ లైన్ పైనే. చూడండి, ఇలా 2 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ పీసెస్ను కింద పెట్టుకొని పైన ఈ బాటిల్ పీసెస్ను మనం పైన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక వేస్ట్ క్లాత్ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ నేను డిజైన్ ఉన్నది ఇలా కింద పెట్టుకున్నానండి. డిజైన్ లేనిది ఇలా పైన పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని ఈ ఒక పీస్ను ఇలా మనం పెట్టుకోవాలండి మిడిల్లో అనేది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ అంతా ఒక దగ్గర చేర్చి ఇలా క్లాత్ని మనం ఇలా మిడిల్లో పెట్టుకోవాలండి పీస్ను. తర్వాత క్లాత్ని ఇలా మనం ఒక దగ్గర చేర్చి ఇలా మనం క్లాత్ అంతా ఒక దగ్గర చేర్చి ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. లెవెల్గా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఒక షేప్ లాగా వచ్చింది. ఇలా మనం తిప్పుకోవాలండి. ఇలా అంతా మనం క్లాత్ అనేది తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదాన్ని మనం లోపలికి ఇలా సెట్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా ఇలా సెట్ చేసుకోవాలండి. ఇలాగే మనం సేమ్ ఇంకొక పీస్ను కూడా అలాగే మనం క్లాత్ తీసుకొని పీస్ను ఇలా మిడిల్లో పెట్టుకొని ఇలా మనం ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి వేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ 2 పీసెస్ను. ఇదైతే మంచి మల్టీపర్పస్ స్టోరేజ్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే నేను ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టుకున్నానండి. ఇవైతే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అసలు కనబడదనమాట. ఇలా మనం తయారు చేసి ఇలా దీని మీద పెట్టడం వల్ల చాలా లుక్ ఉంటుందండి. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుందండి. ఇవైతే మనం డైనింగ్ టేబుల్ మీద లేదా ఫ్రిడ్జ్ మీద ఇలా మనం పెట్టుకోవడం వల్ల చాలా లుక్ ఉంటుందండి అండ్ అందంగా ఉంటుందండి. అంతేకాదు, ఇవే కాదండి, అలాగే కాదండి, ఇలాగ కూడా పెట్టుకోవచ్చు. ఇలా సపరేట్ చేసి ఫ్లవర్స్ అనేవి చాలా చక్కగా పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది లుక్ అనేది. చూడండి, చాలా అందమైన ఇలా మనం ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చండి. ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ యొక్క పీసెస్ను మనం అండ్ వేస్ట్ చేయకుండా చాలా సింపుల్గా ఇలా మనం రీయూస్ చేసుకోవచ్చండి. 4వ టిప్ అండి, ఇలా పైన హ్యాంగింగ్ లాగా ఉంటుంది కదండి, దీన్ని కూడా పడేయకుండా ఇలా రీయూస్ చేసేయండి. చాలా అందమైన ఐడియా కూడా. ఇలా నేను బయట గుమ్మం దగ్గర ఇలా నేను పెట్టుకున్నానండి. అటు ఇటు చాలా చక్కగా ఇలాంటి ఫ్లవర్స్ అనేవి చాలా బాగా నిలుచుకుంటుందండి. అసలు పడదనమాట. చాలా ఈజీగా మనం పడేయకుండా ఇలా వీటిని కూడా రీయూస్ చేసుకోవచ్చండి. మన హాల్లో ఇలాంటి కర్టన్స్ దగ్గర మనం అటు ఇటు పెట్టుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుందండి. చాలా ఈజీగా మనం ఇలా క్యారీ చేసుకోవచ్చు అన్నమాట ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి. చూడండి, చాలా చక్కగా ఉందండి. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇలా మనం సింపుల్గా ఇలా పిల్లల యొక్క ఓల్డ్ వాటర్ బాటిల్స్ని పడేయకుండా సింపుల్గా ఇలా రీయూస్ చేసేయండి. అందమైన ఐడియాస్ అనమాట. నో కాస్ట్ ఆర్గనైజర్ అండి. తప్పకుండా ట్రై చేసేయండి ఈ సింపుల్ టిప్స్తో అండ్ ఐడియాస్తో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.